విక్రమ్ విక్రమ్ లే జాగ్రత్త. లే నిదానంగా. విక్రమ్ అంకుల్ని సేవ్ చేశాము. ముందు తనని ఇంటికి తీసుకుని వెళ్ళాలి. తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇదేంటి విక్రమ్ ఇలా అయిపోయావు? చూస్తుంటే చాలా డల్గా ఉన్నాడు కదా సార్. విక్రమ్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టండి. అలాగే సార్. రా విక్రమ్. భైరవి, నువ్వే గనక లేకపోతే విక్రమ్ని కనుక్కోవడం సాధ్యమయ్యేదే కాదు. తను ఇలా దొరికేవాడా చెప్పు? నువ్విచ్చిన హింట్ వల్లే నేను గుణాన్ని ఫాలో అయ్యాను. అతనిచ్చిన అడ్రస్ మీద డౌట్ వచ్చి ఈ ఏరియా అంతా వెతికితే ఈ ఇంట్లో పడి ఉన్నాడు. అంటే దీని వెనక నాకెందుకో ఆది ఉన్నాడనిపిస్తుంది. ఆ విషయం కూడా కనుక్కోమంటావా నాన్న? అవసరం లేదులేమ్మా, విక్రమ్తో మాట్లాడి తెలుసుకుంటానులే. ఒకసారి విక్రమ్ కోలుకుంటే డీటెయిల్స్ గ్యాదర్ చేయాలి. నేను అతనితో మాట్లాడతాను. మాట్లాడి అడిగితే తెలుస్తుందిగా. సరే నాన్న, ఇక వెళ్ళొస్తాను. సరే భైరవి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాన్న.